హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాస్ ఏంటంటే అసలు నోటీస్ అంటే ఏంటి, హౌ టు సెండ్ నోటీస్, టైప్స్ ఆఫ్ నోటీసెస్. అయితే నోటీస్ అనగా దీనికి ఎటువంటి నిర్వచనం అంటూ ఏమీ లేదు. సాధారణ పరిభాషలో వివరించిన ఒక డిస్ప్యూట్ అనేది కోర్టు మెట్లు ఎక్కుటకు ముందరగానే సమస్య పరిష్కరించబడేందుకు గాను ప్రతివాది పార్టీలకు ఒక అవకాశం ఇచ్చటనే నోటీస్ అంటారు. సిపిసి ఎందు కానీ అదేవిధంగా సివిల్ రూల్ ఆఫ్ ప్రాక్టీస్ ఎందు కానీ నోటీస్ గురించి ఎక్కడా వివరింపబడలేదు. అసలు ఈ నోటీస్ అనుదానికి సిపిసిలో ఎక్కడా కూడా ఒక ఆర్డర్ కానీ ఒక రూల్ కానీ అదేవిధంగా ఒక సెక్షన్ కానీ కేటాయింపబడలేదు. అదేవిధంగా ఏ దావాకు నోటీస్ మ్యాండేటరీ ఇవ్వవలెను, ఏ దావాకు నోటీస్ నో మ్యాండేటరీ ఇవ్వవలసిన అవసరం లేదు, లేదా అసలు ఏ దావా కైనను నోటీస్ ఇవ్వవలసిన అవసరం లేదా, లేదా ప్రతి దావాకు నోటీస్ ఇవ్వవలెనా, ఒకవేళ ఏ దావాకైనా నోటీస్ ఇవ్వవలసిన ఎడల ఏ సెక్షన్ ప్రకారం ఇవ్వవలెను, ఒక్కో దావాకు నోటీస్ ఇచ్చినప్పుడు ఒక్కో సెక్షన్ ఉంటుందా అను విషయాలను సివిల్కి సంబంధించి ఏ యాక్ట్లోనూ వివరింపబడలేదు. ఓకే, అయితే ప్రామిసరీ నోటు దావాలు ఎందు ఈ సర్వసాధారణంగా నోటీస్ అనేది ఎక్కువ ఏంటంటే ప్రామిసరీ నోటు దావాల్లో మనం నోటీసులు ఇస్తాం, ఎన్ఐ యాక్ట్ చెక్ బౌన్స్ కేసుల్లో నోటీస్ ఇస్తాం. ఓకే, ప్రామిసరీ నోటు దావాలి ఎందు మొదట మనం నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటీస్ అనేది సెక్షన్ 138B ప్రకారం ఇవ్వబడుతుంది. అసలు ఈ యొక్క ప్రామిసరీ నోటు దావాలు అనేవి సిపిసికి సంబంధించినవే కావు. ఎందుకంటే ఇవి ప్యూర్లీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881కి సంబంధించిందే ఈ ప్రామిసరీ నోట్ కేసు అనేది. అయితే ఈ సమయంలో మనం నోటీసు ఇవ్వబడినట్లు వంటి సెక్షన్ అటువంటి 138B అనున్నది సిపిసికి ఎటువంటి సంబంధం లేదు. ఈ 138B అనేది కేవలం ఎన్ఐ యాక్ట్కి సంబంధించిన సెక్షన్ ఇది. ఎన్ఐ యాక్ట్ నందు సెక్షన్ 4 ఈ ప్రామిసరీ నోట్ల గురించి వివరించను. అందులో సెక్షన్ 138B కింద నోటీస్ ఇవ్వవలను అని క్లియర్గా వివరణ ఉంటుంది. ఈ విధంగా క్లియర్గా సివిల్ సూట్లు యందు నోటీస్ యొక్క ప్రస్తావన ఎక్కడ ఇవ్వబడలేదు. ఓకే, అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టు అదే ఇప్పుడు వాట్ ఈజ్ నోటీస్ అంటే మనకు క్లియర్గా అర్థమైంది. ఈ హౌ టు సెండ్ నోటీస్ అంటే ఈ నోటీస్ సెండ్ చేయడానికి ప్రత్యేకంగా ఈ ప్రాసెస్ ఏమైనా ఉండదు. ఇప్పుడు హౌ టు సెండ్ నోటీస్ అంటే ఏంటి, నోటీస్ ఎలా పంపించడం, అదేందా టైప్స్ ఆఫ్ నోటీసులు, అదే మీకు. అయితే కానీ నోటీస్కి ఒక ఇంపార్టెంట్గా ఒక సెక్షన్ అనేది ఒకటి అనుకుంటున్నారు. అది ఏంటంటే సిపిసి ఎందు ఆర్డర్ 11 నోటీస్ గురించి వివరించను. సార్ ఆర్డర్ 11 ఇందాక అసలు సెక్షన్లు ఏమీ లేవన్నారు కదా, ఆర్డర్ 11 ఏంటి అని మీరు చూసినట్టయితే కనుక ఆర్డర్ 11 ఏం చెప్తుందంటే ఒకసారి చూద్దాం. ఆర్డర్ 11 ఏదైనా ఓకే, ఈ ఈ నోటీస్ పంపవచ్చు ఈ చాప్టర్లో ఉన్నది బహుళార్థమా కాదా అనేది మనలాంటి సామాన్యులకు అర్థం ఉంటే చాలా కష్టం. అయితే ఈ యొక్క ఆర్డర్ 12 అధ్యాయం యందు ఫస్ట్ రూల్ చూపిన ఎడల ఈ కింద విధంగా ఉండును. ఎనీ పార్టీ టు ఏ సూట్ మే గివ్ నోటీస్ బై హిస్ ప్లీడింగ్ ఆర్ అదర్వైజ్ ఇన్ రైటింగ్ దట్ హీ అడ్మిట్స్ ద ట్రూత్ ఆఫ్ ద హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కేస్ ఆఫ్ ఎనీ అదర్ పార్టీ. అంటే దీని అర్థం ఏంటంటే ఒక దావా యందు ఒక పార్టీ సదరు దావాకు సంబంధించి నిజమని ఒప్పుకుంటున్నట్లయితే ఆ ఒప్పుదల అనున్నది దావాలో పూర్తిగా కానీ పాక్షికంగా కానీ విషయమును ప్రతివాది పార్టీకి నోటీస్ పంపవలెను, అదేందా లేదా తన ప్లీడింగ్లో వివరించవలెను. ఇది నోటీస్ సెక్షన్. ఓకే, ఏ దావా మధ్యలో ఒక పార్టీ మరొక పార్టీకి నోటీస్ పంపవాలని అవసరం ఏమిటి, అందులో ఏదైనా ఒక విషయం అడ్మిట్ అయిన సమయమున అంటున్నాం కదా, ఈ విధంగా అడ్మిట్ అయిన సమయమున మొదట తను తీసుకున్న ప్లీ ఏదైతే ఉన్నదో అది రాంగ్ అగును కదా. అలా కాకుండా ప్లీడింగ్ మొత్తమును అంగీకరించిన ఎడల అసలు దావా ఎందుకు అయినట్లే కదా. ఒకవేళ రాజీ కుదిరితే మధ్యలో మరలా ప్రత్యేకంగా నోటీస్ ద్వారా తెలియపరచడం ఎందుకు, నేరుగా కోర్టులోనే వివరించాలి కదా. ఈ యొక్క డౌట్స్ అన్నీ కూడా మనం ఏంటంటే ఒకసారి చూద్దాం. ఈ యొక్క ఆర్డర్ ఎక్కడ కూడాను ఏ దావాకు ఏ సెక్షన్ ప్రకారము నోటీస్ ఇవ్వవలను వివరించదు. ఓకే, వివరించదు. ప్రాథమిక నోటీస్ వివరణ అంటూ ఈ ఆర్డర్ ఏమీ ఉండదు. ఓకే, అయితే అసలు నోటీస్ టైప్స్ ఆఫ్ నోటీసెస్
అని మనం ఇక్కడ ఇది తీసుకున్నట్టయితే కనుక దీంట్లో ఏంటంటే ఒకటి అదేందా అనౌన్స్మెంట్ ప్రకటించుట, 2 ఇన్ఫర్మేషన్ సమాచారం తెలుపుట, 3 కాషన్ హెచ్చరించుట, 4 ఇంటిమేషన్ తెలియపరచుట. ఒక నోటీస్ యందు పై ఉద్దేశములు ఇమిడి ఉన్నవి. ఓకే, సివిల్ దావా నోటీస్ అంటే ఏంటి? తర్వాత టాపిక్ డిస్క్రిప్షన్ ఆఫ్ నోటీస్. డిస్క్రిప్షన్ ఆఫ్ నోటీస్ అనగానే దీంట్లో ఏంటంటే ఒకటే సివిల్ దావా యొక్క నోటీస్ అంటే ఏంటంటే సివిల్ దావాలందు ప్రతి దావాకు సూట్ నోటీస్ ఇవ్వవలసిన అవసరం లేదు, నాట్ మ్యాండేటరీ. ఓకే, 2 నోటీస్ సెక్షన్. సివిల్ దావాలందు ఇవ్వబడిన నోటీసులకు ఎటువంటి ఆర్డర్స్ కానీ సెక్షన్స్ కానీ రూల్స్ కానీ ఉండవు, ఇది గుర్తుపెట్టుకోండి. 3 నోటీస్ ఇవ్వవలసిన కాలం. అదేందా సివిల్ దావాలకు నోటీస్ ఇచ్చుటకు సర్టెన్ పీరియడ్ అంటూ ఏమీ లేదు. సహజంగా దావా దాఖలకు చేయుటకు ఓ నెల ముందర కానీ 2 నెలల ముందర కానీ లేదా 15 రోజుల ముందర కానీ 10 రోజుల ముందర కానీ ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ యందు ఏమేమి విషయాలు తెలపాలి? నోటీస్ యందు తెలపవలసిన విషయాలు ఏంటి అంటే 3 ఎసెన్షియల్ పర్టికులర్స్ ఆఫ్ నోటీస్. ఓకే, తర్వాత 5 వేస్ ఆఫ్ సెండింగ్ నోటీస్. ఓకే, 3 ఎసెన్షియల్ పర్టికులర్స్ ఆఫ్ నోటీస్లో మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక డిస్ప్యూట్ గురించి ఒక పార్టీ మరో పార్టీకి నోటీస్ ఇవ్వబడుచున్న సమయమున సదరు నోటీస్ యందు ఒక కాలం అంటూ తెలుపబడును. సదరు కాలము డాష్ రోజుల లోపల విషయం క్లియర్ చేయమని. ఫర్ ఎగ్జాంపుల్, ప్రామిసరీ నోట్ సూట్ అయిన నెల, ప్రామిసరీ నోటు సూట్ అయిన ఎడల మనీ డెలివరీ చేయమని అడుగుతాము. మార్టిగేజ్ సూట్ అయిన ఎడల మనీ డెలివరీ చేయమని కూడా అడుగుతాం. పార్టీషన్ సూట్ అయిన ఎడల పార్టీషన్ చేయమని అడుగుతాం. డిక్లరేషన్ సూట్ అయిన ఎడల సదరు ప్రాపర్టీని వెకేట్ చేసి అప్పగించమని అడుగుతాం. ఈ విధంగా సదరు విషయాలకు సంబంధించి నోటీస్ ఇస్తాం మనం. అయితే ఈ విషయాల గురించి నోటీసు ఎందు వివరించుట సర్టెన్ పీరియడ్ అంటూ చట్టంలో ఎక్కడ లేదు. నోటీసు ఎందు తప్పనిసరిగా ఇన్ని రోజుల వ్యవధి ఇచ్చి తీరవలను అంటూ నిబంధన ఎక్కడా కూడా సిపిసిలో ఇవ్వలేదు. ఒక చెక్కు డిసానర్ ఎందు నోటీస్ ఇవ్వాలంటే కనుక స్పెసిఫిక్ పీరియడ్ ఉంటుంది. ఆ విధంగా ఈ యొక్క సివిల్ దావాలకు ఒక పీరియడ్ అంటూ ఏమీ ఉండదు. ఈ విషయాలు అందరూ కూడా 7 రోజుల్లో ఉదహరింపాలి, 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు చెబుతూ ఉంటాం. ఓకే, 3 ఎసెన్షియల్ పర్టికులర్స్ ఆఫ్ నోటీస్. మనం ఏంటి అంటే ఒకటి నోటీస్ ఇవ్వబడుచున్న వారి పూర్తి వివరములు. నోటీస్ ఎవరైతే ఇస్తున్నారో వారి యొక్క పూర్తి వివరములు ఇవ్వాలి. నోటీస్ ఇచ్చుటకు గల కారణాలు. నోటీస్ ఎందుకు ఇస్తున్నాం? ప్రామిసరీ నోట్ చుట్టా, మార్టిగేజ్ చుట్టా, పార్టీషన్ చుట్టా, డిక్లరేషన్ చుట్టా, ఇది చూడాలి మనం. నోటీస్ ఎందుకు కోరబడుచున్నటువంటి రిలీఫ్ సపరేట్ చేయాలి. ప్రతి నోటీస్ ఎందు తప్పనిసరిగా పైన వివరింపబడినటువంటి పర్టికులర్స్ కంపల్సరిగా ఉండాలి. రిలీఫ్ మీరు ఏది అడుగుతున్నారో ఖచ్చితంగా ప్రాపర్గా చెప్పాలి. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి 5వ కాన్సెప్ట్ 5 వేస్ ఆఫ్ సెండింగ్ నోటీస్. అసలు నోటీస్ పంపాలంటే కనుక సివిల్ రూల్ ఆఫ్ ప్రాక్టీస్ రూల్ 7 క్లాజ్ 1 ప్రకారం ఒక నోటీస్ అనేది రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపొచ్చు, స్పీడ్ పోస్ట్ ద్వారా పంపొచ్చు, కొరియర్ ద్వారా పంపొచ్చు, ఫ్యాక్స్ ద్వారా పంపొచ్చు, మెయిల్ ద్వారా పంపొచ్చు. ఏ విధంగా అయినా సరే నోటీస్ ఈ విధంగా పంపొచ్చు. 5 వేస్ ఆఫ్ సెండింగ్ నోటీసెస్. ఓకే, 5 వేస్ ఆఫ్ సెండింగ్ నోటీసెస్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే నెక్స్ట్ మన టాపిక్ ఏంటంటే నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం. నోటీస్ ఎందు ఏమేమి అడగాలి, అసలు ఏం అడగాలి నోటీస్ ఎందు అంటే అసలు నోటీస్ ఎవరు ఇవ్వవచ్చు? రెండో కాదు, నోటీస్ ఎవరు ఇవ్వచ్చు అంటే డైరెక్ట్గా పార్టీయే నోటీస్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే అడ్వకేట్ ఇవ్వచ్చు. అదే మీకు పార్టీ ఇవ్వచ్చు, అడ్వకేట్ ఇవ్వచ్చు. ఒక నోటీస్ అనేది వ్యక్తులలో ఎవరైనా ఇవ్వవచ్చును. కేవలం అడ్వకేట్ మాత్రం నోటీస్ ఇవ్వాలని నియమం అంటూ ఎక్కడా లేదు. పార్టీ నేరుగా తనే కూడా ఇవ్వచ్చు. పార్టీకి టైం లేని అతని యొక్క ఏజెంట్ కూడా ఇవ్వవచ్చు. ఇక్కడ ఏజెంట్ అనగా కేవలం జీపీఏ హోల్డర్ మాత్రమే కాదు, నోటీస్ టైం వరకు జీపీఏను అలాట్ చేసుకునవలసిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ ఏజెంట్ అనగా పార్టీ నమ్మినవాడు అని సరిపోవును. అయితే పైన వివరింపబడిన వ్యక్తుల్లో ఒక నోటీస్ ఇచ్చుటకు అది ఏ దావాకు సంబంధించింది అయినా సరే అడ్వకేట్ కరెక్ట్ పర్సన్ అగును. పార్టీ నేరుగా తన నోటీసును తనే ఇచ్చుకున్నట్టుకు చట్టం మీద వెసులుబాటు ఉన్నను
పార్టీ అనువాడు అనవసరంగా చేతులు కాల్చుకునే విధంగా ఉంటుంది. ఒక నోటీస్ అంటూ ఇవ్వబడుచున్న సమయంలో కొన్ని స్పెసిఫిక్ కంటెంట్స్ వివరింపవలసి ఉంటుంది కావున అయితే ఆ విధానాన్ని అనుసరించి లా గ్రాడ్యుయేట్ మాత్రమే అడ్వకేట్ మాత్రమే డీల్ చేయగలడు, పార్టీ చేయలేడు. పార్టీ నేరుగా నోటీస్ పంపే విధానం లాగా ఏజెంట్ కూడా అటువంటి సాహసం చేయడం అంతగా ఉత్తమమైన విషయాలు కాదు. ఓకే, అసలు నోటీస్ ఎవరి పేరుతో ఇవ్వాలి? నోటీసు ముందర నోటీస్ ఎవరు ఇచ్చిచున్నారు అని వివరించాం. అదేవిధంగా ఒక దావా ఎందు నోటీస్ అనేది ఎవరి పేరుతో ఇవ్వవలనో సదరు వ్యక్తులను ప్రాధాన్యత క్రమముగా ఇవ్వాలి. నోటీస్ ఎందు ఏమేమి అడగాలి అంటే ప్రామిసరీ నోట్ అయిన ఎడల ఒకటి దీంట్లో 4 పాయింట్లు. ప్రామిసరీ నోట్ అయిన ఎడల ఎవరైతే అప్పు ఇచ్చినారో మొదటగా వారు నోటీస్ ఇవ్వడం అనేది చట్టరీత్యా కరెక్ట్ పర్సన్ అగును. సదరు ప్రామిసరీ నోటు మరొక పేరుకు బదిలీ కాబడిన ఎడల వారు జీపీఏ హోల్డర్. ప్రామిసరీ నోటు ఎవరి దగ్గర ఉంటే వారు అనగా ఒరిజినల్ క్రెడిటర్ మరొకరికి బదలాయించిన సమయమున ఈ విషయాల్ని మన ప్రామిసరీ నోటు ఎందు అడుగుతాం. 2 మార్టిగేజ్ సూట్ అయిన ఎడల తాకట్టు పెట్టుకునిన వారు మొదటగా నోటీస్ ఇచ్చుటకు కరెక్ట్ పర్సన్ అవుతారు. మైనర్స్ విషయాల్లో అయితే కనుక చిన్నపిల్లల తరపున అదేవిధంగా మతి స్థిమితో లేని వారి తరపున గార్డియన్ మొదట నోటీస్ ఇచ్చుటకు కరెక్ట్ పర్సన్ అవుతారు. ఇంకా చాలా ఉంటాయి. పార్టీషన్ సూట్ అయితే కనుక సదరు ఆస్తికి సంబంధించి మొదట ఎవరైతే హక్కుదారుడో వారు కరెక్ట్ పర్సన్ నోటీస్ ఇచ్చుటకు గాను. డిక్లరేషన్ సూట్ అయితే కనుక దావాకు సంబంధించి ఆస్తి ఎవరి పేరుతో అయితే ఉన్నదో టైటిల్ డీడ్ వారు కరెక్ట్ పర్సన్ నోటీస్ ఇచ్చుటకు గాను. ఎవిక్షన్ అయితే కనుక సదరు ఆస్తి యొక్క ఓనరు మొదటగా నోటీస్ ఇచ్చుటకు గాను కరెక్ట్ పర్సన్. ఎవిక్షన్ సూట్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఎక్కువగా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో ఎక్కువ సంబంధించింది. ఈ యాక్ట్ ఏందో ఒక ఎవిక్షన్ సూట్ ఫైల్ చేయనప్పుడు ఎన్ని రోజుల ముందరగా నోటీస్ ఇవ్వవలసి ఉండనో అన్ని విషయాలను సెక్షన్ 106 అండ్ సెక్షన్ 107 నందు వివరింపబడింది. అయితే ఈ సెక్షన్ 106, 107 ఏం చెబుతుంది అంటే కనుక సెక్షన్ 107 ఒక స్థిరాస్తి అద్దె అనేది 1 సంవత్సరములకు లేదా ఎన్ని సంవత్సరాలకు ఆయా సంవత్సరములకు పొడిగింపు పద్ధతిలో రిజిస్ట్రేషన్ ఈ యొక్క సెక్షన్ వివరిస్తుంది. 106 ఏం వివరిస్తుంది? నోటీస్ కాలం యొక్క వివరాలను వివరింపబడును. స్థిరాస్తిని అంటే బిల్డింగ్ ఆర్ వెకెంట్ సైటు ఏదైనా ఉత్పత్తి మ్యానుఫ్యాక్చరింగ్ పర్పస్ నిమిత్తం లీజ్కి ఇవ్వబడి సదరు లీజ్ అనేది సంవత్సరం నుండి సంవత్సరములకు అయిన ఎడల నోటీస్ అనేది 6 నెలల ముందరగా ఇవ్వవలసి ఉంటుంది. ఓకే, ఇది విషయం. అయితే కొన్ని విషయాల్లో నోటీసే అవసరం. అంటే అద్దెదారు లీజ్ పీరియడ్ అయిపోయిన తర్వాత అనంతరం కూడా ప్రిమిసెస్ ఎందు ఉన్న ఎడల ఓనర్ అతని ఖాళీ చేయించే నిమిత్తం నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నోటీస్ తిరస్కరణ ప్లెయింటిఫ్ డిపెండెంట్కి నోటీస్ పంపబడిన సమయమున అది ఏ సివిల్ నేచర్ అయిన దావా అయినను సరే సదరు డిపెండెంట్ ఇంట్లో ఆడవారు కనుక సదరు నోటీస్ తీసుకున్నట్టుగా అంగీకరించని ఎడల ఆ యొక్క నోటీస్ అనేది డిపెండెంట్కి అందినట్లుగానే కోర్టు వారు పరిగణలోకి తీసుకుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ పాయింట్, ప్లెయింటిఫ్ డిపెండెంట్కు నోటీస్ పంపబడిన సమయమున అది ఏ సివిల్ దావా అయినా సరే నోటీసును డిపెండెంట్ భార్య అందుకున్నది ఈ సమయమున సదరు నోటీస్ అనేది డిపెండెంట్గా అందినట్లుగానే కోర్టులో తీసుకుంటారు. అంటే అందుకోకపోయినా అందుకున్నట్టుగా తీసుకున్నట్టు ఉంటారు. అయితే సివిల్ సూట్స్ ఎందు ఒక వ్యక్తి ప్లెయింటిఫ్ నోటీస్ ఇవ్వబడిన అనంతరం మరణించిన ఎడల ఎల్ఆర్స్ మరలా ఫ్రెష్గా నోటీస్ ఇవ్వబడను. ఓకే, ఇవి నోటీస్కి సంబంధించిన కొన్ని విషయాలు మనం డిస్కస్ చేయడం జరిగింది. అయితే సర్వసాధారణంగా నోటీస్ అనేది ఎక్కువగా మీరు గుర్తుపెట్టుకోండి. మీకు జూనియర్ అడ్వకేట్స్ అనేవాళ్ళు నోటీస్ అనేది ఎక్కువగా మీరు ఎక్కడ యూజ్ చేస్తారంటే కనుక ప్రామిసరీ నోట్ కేసుల్లో నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. 2 ఎన్ యాక్ట్ కేసులో నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎక్కువగా మనం ఇదే ఇస్తాం. అయితే దీంట్లో ఇంకా మరింత విషయాలు కావాలంటే కనుక నేను మరొక వీడియో మీకు తెలియజేస్తాను. మరో వీడియోలో మీకు తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్ పున్నా అకాడమీ ఆఫ్ లా. ఈ నోటీస్ మీద కొంచెం మీకు అవగాహన వచ్చింది అనుకోండి. అంటే పెద్దగా నేను నేర్పిస్తాను అని నేను అనుకోవట్లేదు. ఒక చిన్నగా మీకు అవగాహన ఇవ్వగలిగాను. ఒక 1%, 2% అని అనుకుంటున్నాను. ఓకే, దయచేసి ఏంటంటే వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.